గణేష్ విగ్రహాల నిమజ్జనం హుస్సేన్ సాగర్ లోనే చేసి తీరుతామన్నారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు. బంజారాహిల్స్ లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. విగ్రహాల తయారీ విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు భగవంతరావు. కానీ విగ్రహాల ఎత్తు విషయంలో ప్రభుత్వం పోలీసులు జోక్యం చేసుకోవద్దన్నారు. నిమజ్జనం ఏర్పాట్లను ప్రభుత్వం ఎలాంటి ఆటంకం లేకుండా చేయాలని సూచించారు. వినాయక చవితి ఆగస్టు 31న, నిమజ్జనం సెప్టెంబర్ 9న ఉంటుందన్నారు. ప్రతి మంటపంలో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయాలని, స్వాతంత్ర పోరాట యోధులను స్మరించుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని పిలుపునిచ్చారు భగవంతరావు. పూజ వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా జల కాలుష్యం కాదు అయినట్లు సైంటిఫిక్ రిపోర్ట్స్ ఎక్కడా లేవు. పైపెచ్చు ట్యాంక్ బండ్లో, వినాయక సాగర్లో, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అదే కుక్కట్పల్లి, సనత్ నగర్, బొల్లారం ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఇండస్ట్రియల్ ఎఫ్లూయెన్స్ వల్లనే కాలుష్యం అవుతుంది, కానీ గణేష ఉత్సవాలు కాదు. ఇప్పటి వరకు కూడా ఏ కోర్టు కూడా ట్యాంక్ బండ్లో నిమజ్జనం చెయ్యొద్దని తీర్పు ఇవ్వలేదు. కానీ ప్రభుత్వమే గణేష ఉత్సవాల మీద శీతకన్ను పెట్టి దాన్ని నిరుత్సాహపరచడానికి ఆ విధమైనటువంటి అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా కానీ గణేష భక్తులుగా, ఈ ధర్మాన్ని రక్షించే శక్తులుగా భాగ్యనగర గణేశోత్సవ సమితి పిలుపు మేరకు గణేష భక్తులందరూ కూడా వినాయక సాగరంలోనే నిమజ్జనం చేయడానికి కదలి రావాల్సిందిగా. ఇది చెరువు అనేది ప్రజల డబ్బుతో కట్టింది, ప్రజల కొరకు ఉపయోగపడేది. ప్రభుత్వము యూనిలేటరల్గా, ఏకపక్షంగా ఎవరిని సంప్రదించకుండా ప్రభుత్వ అధికారులు ఏ విధంగా అఫిడవిట్ ఇస్తారు? 31 ఆగస్టు రోజు వినాయక చవితి, ఆ రోజు వినాయకుని ప్రతిష్ఠ చేస్తాం. నవరాత్రులు జరుపుకొని 9 సెప్టెంబర్ రోజు అనంత చతుర్దశి శుక్రవారం రోజు మనము సామూహిక నిమజ్జన కార్యక్రమాన్ని వినాయక సాగరం ట్యాంక్ బండ్ దగ్గర చేస్తాం.